చెయ్యవలసింది సమయానికి చెయ్యకపోతే చెయ్యకూడనిది చెయ్యవలసి వస్తుంది. జీవితంలో ఒక్క విషయము గమనించు. నీవు ఎవరికైనా చాలా ముఖ్యమైన వ్యక్తివి కావచ్చు, కానీ అది ఎల్లకాలము కాదు. అవసరాలను బట్టి వ్యక్తుల అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. సముద్రంలో నీరు నిండుగా ఉంటుంది, కానీ త్రాగడానికి పనికిరాదు. చిన్న నదిలో నీరు తక్కువగా ఉంటుంది. మనుషులు, జంతువులు, పక్షులు ఆ నీటిని త్రాగి తమ దాహార్తిని తీర్చుకుంటాయి. నదుల్లోని నీరు సముద్రాన్ని చేరుతుంది. నదికి ఇవ్వటం అలవాటు, సముద్రానికి తీసుకోవడం అలవాటు. పంచేవారికి ప్రశంసలు లభిస్తాయి. తీసుకోవడానికి అలవాటు పడిన వారు ఎంత పెద్దవారైనా అప్రతిష్ట. విద్య, వివేకం, పరిజ్ఞానం అనేవి బావిలో నీళ్లు లాంటివి. వాడుతున్న కొద్దీ ఊరుతూనే ఉంటాయి. అనుభవం అంటూ ఊరికే రాదు. దెబ్బలు తట్టుకుని నిలబడే శక్తి సమకూర్చుకోవడమే. దేవుడు ప్రపంచాన్ని చాలా అద్భుతంగా సృష్టించాడు. 100 కేజీల ధాన్యం బస్తాను మోయగలిగే వ్యక్తి దానిని కొనలేడు. అలాగే దాన్ని కొనగలిగే వ్యక్తి దాన్ని మోయలేడు. నమ్మకం ఒక ఆయుధం. నమ్మించినోడిది ఇక్కడ రాజ్యం. చట్టాలు అందరికీ సమానంగా ఉంటాయి, కానీ ఆస్తి సమానంగా పంచలేకపోతున్నారు. రూపాయి పేదోడి దగ్గరికి రాదు. మధ్యతరగతి వాడి దగ్గర ఉన్నా మిగలదు. ఉన్నోడి దగ్గర దీనికి విలువ ఉండదు. నీ నిర్ణయం నువ్వే తీసుకోవాలి. 10 మందిలో డిస్కస్ చేశావంటే 10 రకాల ఆలోచనలతో నీ గుండె బరువెక్కి మైండ్ ఆఫ్ అయ్యి ఏ నిర్ణయం తీసుకోలేవు. జీవితంలో అన్ని బాధ్యతలు మోసేవాడు ఆనందంగా ఉండలేడు. అలా కనిపిస్తాడు అంతే. అప్పు, పగ, రోగం ఈ 3 లేకుండా గుడిసెలో బ్రతికినా చాలు, వాడే నిజమైన కోటీశ్వరుడు. జీవితానికి కట్టే ధర మనం వెళ్ళే మార్గం నిర్ణయిస్తుంది, కానీ విలువ మాత్రం మనం చేసే ప్రయాణం నిర్ణయిస్తుంది. కులం జీవము లేని కులం, జీవితము లేని కులం, ప్రేమని శాసించే కులం, ప్రేమికుల మరణాన్ని కోరే కులం. క్షమాపణ అడగటం అంటే తప్పుని ఒప్పుకోవడం మాత్రమే కాదు, బంధాన్ని నిలబెట్టుకోవడం కూడాను. ఇష్టం లేని చోట ఇంద్రభవనం కూడా ఇరుకుగానే ఉంటుంది. మనసు పడిన చోట మట్టి ఇల్లు కూడా తాజ్మహల్లా కనిపిస్తుంది. నమ్మకమైన, గౌరవమైన, ప్రాణమైన బ్రతకడం గొప్ప కాదు. ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. నిజాయితీగా బతకడం గొప్ప. కనడానికి అమ్మ అవసరం, పెంచడానికి నాన్న అవసరం. జీవితం పంచుకోవడానికి తోడు అవసరం. బాధ్యతలు మోయడానికి భర్త అవసరం. బానిసలా చెప్పినవన్నీ చేయడానికి భార్య అవసరం. కొరివి పెట్టడానికి కొడుకు అవసరం. కాటికి మోయడానికి బంధువులు అవసరం. కడవరకు స్నేహితులు అవసరం. ఇలా పుట్టిన దగ్గర నుండి పోయే వరకు మనిషికి అన్నీ అవసరమే. మనిషి కాదు మారాల్సింది, మనసు మారాలి. ఆలోచించే విధానం మారాలి. మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగా కనిపిస్తాయి. చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే అర్థమవుతాయి. ఇక్కడ భుజం తట్టి ఓదార్చే వాళ్ళకంటే కడుపు కొట్టి ఆనందించే వాళ్ళే ఎక్కువ. విలువలు బోధిస్తే బాగుంటాయి, పాటిస్తే బాధిస్తాయి. చచ్చాక వినపడని డప్పు ఎంత గొప్పగా ఉంటే ఏంటి, బతికుండగా వినియోగించని డబ్బు ఎంత కుప్పగా ఉంటే ఏంటి. మంచితనమే నాకు శత్రువు అయ్యింది. భవిష్యత్తులో ఏమి జరుగుతుందోనని ఎప్పుడు లెక్క పెట్టేవాడు దేనిని సాధించలేడు. సత్యమని, మంచిదని నీవు అర్థము చేసుకున్న దానిని తక్షణమే ఆచరించు. కాలం ఎప్పుడూ సాగిపోతూ ఉంటుంది. నువ్వు దాన్ని ఆపలేవు. కేవలం ఉపయోగించుకోవాలి అంతే. పక్షులు పాదాల కారణంగా చిక్కుల్లో పడితే మనుషులు నాలుక కారణంగా చిక్కుల్లో పడతారు. అందుకే మాట జాగ్రత్తగా ఉండాలి. 100 మందిని సంతోష పెట్టకపోయినా పర్వాలేదు, కానీ ఒక్కరిని కూడా బాధ పెట్టకుండా బ్రతకడమే మంచివాళ్ళ లక్షణం. అందరికీ శత్రువులా అయినా బ్రతుకు, కానీ ఒకరికి బానిసలా మాత్రం బ్రతకకు.
మన ఆశయాన్ని పెట్టుబడులుగా మారాలంటే మనలో ఉన్న ఆలోచనలన్నీ అమలులో పెట్టాలి. మనకు జరిగిన అవమానాన్ని పెట్టుబడిగా పెట్టాలి. పాపమయ్యేలా సంపాదించకండి, అప్పు అయ్యేలా ఖర్చు చెయ్యకండి, అజీర్తి అయ్యేలా తినకండి, మనస్పర్ధలొచ్చేలా మాట్లాడకండి, ఆలస్యమయ్యేలా నడవకండి, చితికి చేరేలా చింతించకండి, అర్థం చేసుకోకుండా అవమానపరచకండి, నాదే లోకం అనుకోకుండా ప్రపంచాన్ని చూడండి, ద్వేషాన్ని వదిలేసి ప్రేమను ఆహ్వానించండి. ధనం సంపాదించడం తెలివితో చేసే పని, కానీ మనసులను సంపాదించడం మనసుతో చేసే పని. రోజును ఎలా గడపాలని చూడకు, రోజును ఎలా వినియోగించుకోవాలని ఆలోచించు. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. మనోళ్ళే కదా అని నెత్తిన పెట్టుకుంటే మన మంచితనాన్ని చేతగానితనంగా చూస్తారు. ఎవరి మనసు మంచిగా ఉంటుందో వారి తలరాత చెడుగా ఉంటుంది. ఇది నిజం మిత్రమా. జీవితంలో ఎవరినైనా క్షమించండి, కానీ మీ సహాయం తీసుకొని మళ్ళీ మిమ్మల్ని వెన్నుపోటు పడిచే వాళ్ళను మాత్రం ఎప్పటికీ క్షమించకండి. అవసరము లేని వాటిని వదిలేస్తూ వెళ్ళు, అప్పుడే నీకు అవసరమైన నిన్ను చేరుతూ ఉంటాయి. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. మనం ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చు, కానీ మనం బాధ పెట్టకపోయినా సరే మనల్ని బాధ పెట్టిన వారు బాధపడే ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది. నన్ను 10 అడుగుల దూరంలో ఉంచాలి అనుకున్న వాళ్లకు నేను 100 అడుగుల దూరంలో ఉంటా. అవసరానికై నమ్మిస్తారు, అది వాళ్ళ తెలివి. ఆలోచించి నమ్మకూడదు, ఇది మన తెలివి. ఎంత గొడవ పడినా తినడానికి రండి అని పిలిచే భార్య, నువ్వు తిన్నావా అని అడిగే భర్త మాత్రమే గొప్ప దంపతులు. నువ్వు చేసిన మంచి పని ఎంతమంది చూశారన్నది ముఖ్యం కాదు, ఆ పని వల్ల ఎందరి జీవితాలు బాగుపడ్డాయి అన్నదే ముఖ్యం. బడిలో నేర్పే లెక్కలకి జీవితంలోని లెక్కలకి చాలా తేడా ఉంటుంది. జీవితంలో అవసరం పడే లెక్కలు ఏ బడికి కూడా నేర్పదు. గర్వంగా చెప్పుకునే గతం లేకపోయినా గౌరవాన్ని తెచ్చిపెట్టే గమ్యం చేరుకున్నా చాలు. చెడు చేస్తున్న వారి కన్నా చెడును చూస్తూ నోరు మెదపని వారి వల్లే ఈ ప్రపంచానికి ఎక్కువ ప్రమాదం మిత్రమా. మనసు లేని మనుషులు మన చుట్టూ ఉన్నంత వరకు మనసున్న మనుషులకు మానసిక బాధ తప్పదు. గడిచిన కాలం గుర్తుకు రాకపోవచ్చు, కానీ అన్నమాట మాత్రం ఖచ్చితంగా గుర్తుంటాయి. కుక్కలు దొంగను చూసి మురుగుతాయి, నిజాయితీ పరుని చూసి కూడా మురుగుతాయి. వాటికి మొరగడం మాత్రమే తెలుసు, ఎవడు ఏంటి అనేది అనవసరం. కాకపోతే వాటి అరుపులకు దొంగతనము చేసినోడు భయపడి పారిపోతాడు, చేయనోడు దాన్ని పరిగెత్తిస్తాడు. ఆలోచన లేకుండా పనికి మాలిన వాళ్ళు వేసే నిందలు కూడా కుక్కల అరుపుల వంటివే. నమ్మకం అనే పదం వింటే చాలా నవ్వొస్తుంది, ఎందుకంటే నా అనుకున్న వాళ్ళే ఆ పదానికి అర్థం లేకుండా చేశారు. సాధారణంగా జీవించు, గొప్పగా ఆలోచించు, అదే నీ జీవితానికి విలువను తెచ్చిపెడుతుంది. ప్రతి ఒక్క మనిషి ఒక సముద్రం లాంటి వాడు. బయటకు ఎంత ప్రశాంతంగా ఉన్నా గుండెల్లో 100 ఫీలింగ్స్, 1000 ఎమోషన్స్ని చిరునవ్వు అనే ముసుగులో దాస్తూ ఉంటారు. పరిగెత్తుదామన్న ప్రతిసారి ఏదో ఒకటి నిన్ను వెనక్కి లాగుతుందంటే అది మరో రూపములో ఉన్న నీ బలహీనత ఏమో పరిశీలించుకో మరోసారి. బరువైన బాధలు మోసిన వారి విలువైన మాటలు చెప్పగలరు. మనల్ని మెచ్చుకునే వారందరూ మనవారు, తిట్టే వారందరూ పరాయివారు అనుకోకూడదు. ఏ మెప్పు వెనుక ఏ మోసం ఉందో, ఏ తిట్ల వెనుక ఎంత ప్రేమ ఉందో గ్రహించాలి మనం. జీవితం ఒక యుద్ధ భూమి. పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది, ఊరికే నిల్చుంటే ఓటమి తప్పదు. సహనము లేని ఆడది, వినయము లేని మగాడు, ప్రాణము ఉన్న కదలిక లేని జీవోత్సవం లాంటి వారు. బయటి వారిని మెప్పించడం కోసం సొంత వారిని నొప్పించకండి. బయటి వారు మీ ఆనందములో మాత్రమే జతగా నిలుస్తారు, కానీ సొంత వారు
మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తారు. కష్ట సుఖాల్లో మీకు అండగా నిలుస్తారు. ఎంత కష్టం వచ్చినా నీలో నువ్వే ఓదార్చుకోవడం నేర్చుకో. ఎందుకంటే నీ కష్టాలు చూసి నవ్వుతారే తప్ప నా అని ఎవ్వరూ దరికి తీయరు. ఎదుటివారి మాట కించపరిచేదిగా ఉన్నా మన మాట ఓదార్పునిచ్చేదిగా ఉండాలి. మనిషికి అహంకారం ఉన్నా పర్వాలేదు, అనుమానం మాత్రం ఉండకూడదు. ఎందుకంటే అహంకారం కన్నా అనుమానం చాలా ప్రమాదకరం. నీ తప్పు నీకు అయిన రోజే నీ జీవితం మారిపోతుంది. మనిషి నేనెందుకు ఓడిపోతున్నాను అనుకుంటాడు. కాలం సమాధానం ఇలా చెబుతుంది. ఎండ, వాన, కాళరాత్రి, కఠినమైన పరిస్థితి ఏదైనా రాని నేనెప్పుడు నడుస్తూనే ఉంటాను. అందుకేనేమో నేనెప్పుడు ఓడిపోను. నువ్వు కూడా నాతో నడిచి చూడు, ఎప్పటికీ ఓడిపోవు. స్వర్గములో అన్నీ ఉన్నాయి కానీ చావు లేదు. భగవద్గీతలో అన్నీ ఉన్నాయి కానీ అబద్ధాలు లేవు. ప్రపంచంలో అన్నీ ఉన్నాయి కానీ ప్రశాంతత లేదు. ఈరోజు అందరి దగ్గర అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు. పువ్వు ఎంత అందమైన రంగులో ఉన్నా సువాసన లేకపోతే ఎలా శోభించదో, అలాగే ఎన్ని మధుర వాక్యాలు మాట్లాడినా వాటిని ఆచరణలో పెట్టని వ్యక్తి కూడా జీవితంలో పెద్దగా రాణించలేడు. ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉండాలంటే ఆపదలో సహాయం, భయముతో ఉన్నప్పుడు ధైర్యం, ఇతరులు చెప్పుడు మాటలు వినకుండా ఫ్రెండ్పై నమ్మకం ఉండడం, 10 మందిలో కూడా నా ఫ్రెండ్ అని గర్వంగా చెప్పడం. ఇలాంటి ఫ్రెండ్ ఒక్కరైనా మన లైఫ్లో ఉంటే ఏ బాధ అయినా మర్చిపోవచ్చు మిత్రమా. కోపంగా తిట్టే వాళ్ళను నమ్మొచ్చు, కానీ తీయగా మాట్లాడే వాళ్ళని ఎప్పుడూ నమ్మకూడదు. నమ్మించి గొంతుకొస్తారు, గుర్తుపెట్టుకో. మనిషి 2 సంవత్సరాలకే మాటలు నేర్చుకుంటాడు, కానీ ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవడానికి మాత్రం జీవితకాలం కూడా సరిపోదు.